సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించారు గజ్వేల్ గౌడ సంఘం నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కరు, మాజీ కౌన్సిలర్ బబ్బూరి రజిత పాల్గొన్నారు. బలహీన వర్గాల నాయకుడు వీరుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రాజమౌళి సార్ గారికి, భాస్కర్ అన్న గారికి, మిగతా మా గౌడ సంఘం పెద్దలందరికీ, ప్రతి అన్నదమ్ములకు అక్కచెరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వాళ్ళ గురించి చెప్పుకోవటం చాలా తక్కువ. మనకి ఇది ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ని కోరుకుంటూ, ప్రతి ఊర్లో కూడా మన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటూ, మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా సర్దార్ పాపన్న గౌడ్ గారి చరిత్ర ప్రతి ఒక్క పిల్లలకి తెలియజెప్పేలా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ, తొందరలోనే ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి గౌడ సంఘం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిలవగానే అందరూ వచ్చిన కుల పెద్దలకు, రాజకీయ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతిని సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌడ సంఘ అధ్యక్షులు రాజగౌడ్ గారికి, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, మరియు గౌడ సంఘ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా 375 సంవత్సరాల కిందనే మన బీసీ నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆ రోజు అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించి, ఆ రోజు ఉన్న ఉన్నత వర్గాలను ఎదిరించి మన బడుగు బలైన వర్గాలకు ఆశోజ్యోతికించిన సర్వాయి పాపన్న గారి ఆశయాలను మనం అందరం కూడా ఆచరించి ముందు రోజుల్లో మన బడుగు బలైన వర్గాలందరూ కూడా ఏకమై మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆ రోజులనే సూచించిన పాపన్న గారికి నిజంగా ఈరోజు జోహార్లు తెలుసుకుంటేందుకు ఇంతమంది విశేష గౌడ సంఘ సోదరులకు మరియు ప్రజానికానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విగ్రహావిష్కరణ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నట్టుకు సమయమవుతున్న గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తారు.